త్రిబుల్ ఆర్కు 2000 కోట్లు ఉత్తర భాగం భూసేకరణ కోసం హెచ్ఎన్ఏఐకి చెల్లించిన ప్రభుత్వం. హడ్కో నుంచి రుణం తీసుకున్న సర్కార్. నిర్వహితులకు గరిష్ట పరిహారం. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశం. త్వరలో తేలనున్న పరిహారం లెక్కలు. ఏప్రిల్ మేలో రోడ్డు పనులు ప్రారంభం. ఏదైతే త్రిబుల్ ఆర్ అని చెప్పి చెప్తా ఉన్నారో త్రిబుల్ ఆర్ రోడ్లకు పనులు ప్రారంభించడానికి కసరత్తు చేస్తూ ఉన్నారు. దానికి గాను 2000 కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సింహభాగాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో దానికి గాను 2000 కోట్లు చెల్లించాలన్నట్లు తెలుస్తూ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ ఉత్తర భాగంలో మరో అడుగు పడింది. రహదారి నిర్మాణం కోసం సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారంలో తమ వాటా కింద 2000 కోట్లను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేసింది. హడ్కో నుంచి రుణం తీసుకోవడం ద్వారా సర్కారు ఈ నిధులను సమీకరించినట్టు తెలిసింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో రీజనల్ రింగ్ రోడ్ కీలక పాత్ర పోషిస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే భూ పరిహారం కింద చెల్లించాల్సిన రాష్ట్ర వాటాలో సింహభాగాన్ని ఎన్హెచ్ఏఐకి చెల్లించింది. ప్రస్తుతం రాష్ట్ర వాటా కింద డిపాజిట్ చేసిన సొమ్ము ఎన్హెచ్ఏఐ దగ్గరే ఉంటుంది. భూసేకరణ లెక్కలు తేలిన తర్వాత రాష్ట్రం తరఫున ఇంకా ఏమైనా చెల్లించాల్సి వస్తే ఆ మేరకు ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం మొత్తం మీద అయితే త్రిబుల్ ఆర్ పనులు వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ త్రిబుల్ ఆర్ పైన అనేక కుట్రలు కూడా చేసినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది అనుకోవచ్చు. నిర్మాణానికి సంబంధించిన గత ఏడాది డిసెంబర్ 27న కేంద్రం టెండర్లకు ఆహ్వానించగా ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 17న టెండర్లను ఓపెన్ చేయనున్నారు. ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డి మొదలైన నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వద్ద ముగియనుంది. మొత్తం 161 కిలోమీటర్ల మేర 5 ప్యాకేజీలతో పనులు చేపట్టనున్నారు. భూ పరిహారం మినహా 7,104 కోట్లతో రోడ్డు పనులు చేపట్టనున్నారు. అయితే టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యే లోపు రహదారికి అవసరమైన భూసేకరణ పరిహారం విలువ కూడా తేల్చాల్సి ఉంటుంది. దాని ప్రకారం కేంద్ర రాష్ట్ర వాటాలు ఎంత అనేది తేలనుంది. ఈ లోపు రహదారి పనులకు ప్రారంభించేందుకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన దాన్ని కొంత మొత్తాన్ని ఎన్హెచ్ఏఐకి చెల్లించాలని కేంద్రం ఎప్పటి నుంచో చెప్తోంది. గత ప్రభుత్వం హయాంలోనూ ఈ విషయం దగ్గరే సమస్య తలెత్తగా పరిష్కారం కాలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వాటాలో కొంత మొత్తాన్ని హెచ్ఎన్ఏకి వద్ద డిపాజిట్ చేసింది. ఉత్తర భాగం నిర్మాణానికి మొత్తం 1895 హెక్టార్ల భూమి అవసరం పడుతుండగా సేకరణ వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చిందని చెప్తా ఉన్నారు. అయితే త్రిబుల్ ఆర్ విషయానికి వస్తే ఇది గత ప్రభుత్వం నుండే నడుస్తున్నటువంటి సంఘటన. కానీ గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా 3 సార్లు టెండర్ను రద్దు చేసే ప్రయత్నం చేసింది. 3 సార్లు రైతులకు ఆల్రెడీ క్లియర్గా రైతులకు తెలుసు ఆ ప్రాంతంలో త్రిబుల్ ఆర్ వస్తూ ఉంది, మా భూములు పోతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళను భయం భ్రాంతులకు గురి చేసిర్రు. క్లియర్గా ఇవ్వడానికి సిద్ధపడ్డారు కొంతమంది రైతులు. అదే రైతులతోని భూమి ఇస్తామన్న రైతులతోని ఈరోజు మళ్ళీ ధర్నాలు చేయించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంది. సరే, ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటా ఉంటుందో ఆ వాటాను ఇవ్వడంలో గత ప్రభుత్వం ఆలస్యం చేసింది. దానికి గాను త్రిబుల్ ఆర్ పనులు చాలా నత్తనడకలు నడిచిందని చెప్పుకోవచ్చు క్లియర్గా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటాల మొత్తాన్ని ఎన్హెచ్ఐ వద్ద డిపాజిట్ చేసేసింది. 2000 కోట్లు ప్రస్తుతం డిపాజిట్ చేసింది. ఇంకా డిపాజిట్ చేయాల్సి వస్తా, మొత్తం లెక్కలు తేలినాక ఇంకా డిపాజిట్ చేయాల్సి వస్తా లేదంటే సరిపోతుంది అనేది ఒక క్లారిటీ వస్తా. ఆ తర్వాత పూర్తి మొత్తాన్ని కూడా పనులు ప్రారంభమవుతాయని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే సంగారెడ్డిలో మొదలై ఇటు చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. అంటే దాదాపు తూప్రాన్ కావచ్చు, గజ్వేల్, యాదాద్రి, గజ్వేల్కి పోతే కేసీఆర్ కాన్స్టిట్యున్సీ ఆ ప్రాంతం మొత్తం కూడా గతం నుండే క్లారిటీతో ఉన్నారు. పనులు అయిపోతూ ఉంటాయి, తొందరగా అయిపోతాయి, ఏదో ఒకటి కొలిక్కి వస్తుంది. ఆ ప్రాంతంలో రీజనల్ రింగ్లో వస్తే ఏమన్నా కంపెనీలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వ్యవసాయ భూమి పోతుందంటే కొంతవరకు బాధ ఉన్నప్పటికీ ఒక అభివృద్ధిలో భాగం కాబట్టి సహకరించాల్సిన బాధ్యత రైతులకు ఉంటుంది, సహకరిస్తారు కూడా. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే గత సర్కార్ తీరు వల్లే జాప్యం అని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ త్రిబుల్ ఆర్ రోడ్డు పనులు తొందరగా క్లియర్ అయితే ఒక క్లారిటీ ఉంటుంది, ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. సో ఆ విషయాన్ని అయితే తొందరగా క్లోజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.